ఓయ్ మిమ్మల్ని వంకాయతోటి ఎప్పుడు చూసినా గుత్తొంకాయేనా? ఈసారి ఈ విధంగా చేయండి. 5 నిమిషాల్లో అయిపోతుంది. సాంబార్ రసం పప్పులోకి సూపర్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, 5 మినిట్స్ కర్రీ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దామా. అమందంసం కానీ చిన్న రోల్ తీసుకొని పొట్టు తీయని ఒక వెల్లుల్లిపాయని కచ్చాబచ్చాగా దంచుకొని పక్కన పెట్టేయండి. వేరొక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి తగ్గట్టుగా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో దంచిన వెల్లుల్లి మిశ్రమం 1/2 టేబుల్ స్పూన్ నూనె వేసి కారం వెల్లుల్లికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నామంటే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు బాండెట్లో వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకుండా చూసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై అయితే వంకాయ గట్టిగా అవుతుంది. వంకాయ ఫ్రై అయితే ఇలా ఉబ్బినట్టుగా లావుగా అవుతుంది. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం కలిపిన కారాన్ని స్టఫ్ చేసుకొని మిగిలిన కారాన్ని పైన చల్లుకొని ఉత్తన్నంలోనే అలాగే లాగిచ్చేయచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. మరి మా చెట్లో ఒక 3 కాయలు కాసాయని ఈ విధంగా చేశాను. ఎప్పుడైనా టైం లేకపోతే ఇలా ట్రై చేయండి. హ్యాపీ కుకింగ్. బాయ్.